ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 7-8 గంటలకు మీరే చెప్పారు. సో 7 అవర్స్ జనరల్గా లేదా 7.5 8 అవర్స్ చిన్న చిన్న వేరియేషన్స్ అయి ఉంటాయి, సరిపోతుంది. అయితే ఇందులో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అన్నది చాలా కామన్ సిచ్యువేషన్. ఇది అలసట బాగా పడుకున్నా కూడా అది నిద్ర వాళ్ళని కూడా అనుకోరు చాలామంది పేషెంట్లు కానీ డాక్టర్లు కానీ అలసటతో వస్తారు క్లినిక్స్కి. ఈ అలసటకి రకరకాల హెల్త్ చెక్లు అన్నీ చేస్తారు, ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి, ఏం చేయాలో తెలియదు, వైటమిన్స్ పెడతా ఉంటారు. అయితే ఇది నిద్రకి చాలా సంబంధం ఉంటుంది అనమాట. ఒకటి మీరు అన్నట్టుగా సరైన సమయం పడుకోలేదనుకోండి, 5 గంటలే 6 గంటలే పడుకున్నారంటే న్యాచురల్లీ అలసట ఉంటుంది. మరి 7-8 గంటలు పడుకున్నా కూడా ఎందుకు అలసట ఉంటుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ద డ్యూరేషన్, అదర్ క్వాలిటీస్ ఉంటాయి స్లీప్కి. ఒకటి ఏంటంటే టైమింగ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే స్లీప్ డెప్త్ ఎట్లా ఉంది, డీప్ స్లీప్ ఉందా లేదా అనేది. ఈ డీప్ స్లీప్కి 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ అనమాట. ఒకటి స్లో వేవ్ స్లీప్ అంటాం, ఇంకొకటి రెమ్ స్లీప్ అంటాం. ఈ 2 ఉంటేనే మనిషి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ యాక్టివ్గా రిజువనేటెడ్గా ఉంటారన్నమాట. సో దీన్ని డిస్రప్ట్ చేస్తే గనక మనకి పగలు అలసట అనే వస్తుంది. ఏం డిస్రప్ట్ చేస్తాయి మరి దీన్ని? ఒకటి ఇందాక మనం అనుకున్నట్టుగా గొరక, స్లీప్ యాప్నియా అనేది డిస్రప్ట్ చేయొచ్చు. అప్పుడు 8 గంటలు పడుకున్నా కూడా డే టైం ఫ్రెష్నెస్ ఉండదు, ఊరికే నిద్ర వస్తూ ఉంటుంది. 2 కొంతమందికి ఏమవుతుందంటే రాత్రిపూట కాళ్ళు గుంజినట్టు అనిపించడము, లేదా లెగ్ మూవ్మెంట్స్ రావడము, జర్క్స్ రావడము, ఇలాంటివి అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు కూడా స్లీప్ డిస్రప్ట్ అవుతుంది. దీని ఇన్సామ్నియా, నిద్ర పట్టకపోవడంలాగా ప్రెజెంట్ అవుతుంది. అప్పుడు కూడా డే టైం అలసట అని వస్తుంది. ఇంకొకటి స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, బాగా బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు, మజిల్స్ కూడా టెన్షన్లో ఉంటాయి, పగలు మళ్ళీ అలసట వస్తుంది. కొన్ని రకాల స్టిమ్యులెంట్స్ పడుకునే ముందు లేదా పడుకోవడానికి దగ్గర టైంలో మనం స్టిమ్యులెంట్స్ తీసుకుంటే, మోస్ట్ ఇంపార్టెంట్, పార్టీకి వెళ్ళాం, బాగా హెవీగా తిన్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, కెఫీన్, షుగరీ మీల్స్, స్మోకింగ్, ఇట్లాంటివన్నీ కూడా డీప్ స్లీప్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.